Is there any application in our daily life? An electric current always produces a magnetic field. This is a common rule. విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏర్పడుతుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయం. The magnetic field inside the body form the basis of obtaining the images of different body parts. This is done using a technique called magnetic resonance imaging. దీన్ని ఎంఆర్ఐ అంటారు. ఈ ఎంఆర్ఐ గురించి ఎవరైనా విన్నారా, తెలుసుకున్నారా? ఇంకా ఎంఆర్ఐలోకి పోలేదా? ఇప్పుడు అవకాశం వస్తే పోండి ఎంఆర్ఐలో. పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోతే మనకి ఇప్పుడు ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, ఫస్ట్ ఎక్స్రే, తర్వాత స్కాన్లో కూడా సిటీ స్కాన్ అని, నెక్స్ట్ ఇంకా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఆర్ దేర్, అడ్వాన్స్డ్ స్కాన్స్. ఆఫ్టర్ దట్, if the disease is not digested by the doctor, then he will put your body or he will send the body into the MRI scanner. That's a big mission. That is a big mission. Nearly they collect nearly 15,000 to 20,000, I think, but it is it minimum. So the MRI gives the accurate identification of the disease which is in our body. Very small problem is there. It will be detected with the help of magnetic field. సో అయస్కాంత క్షేత్రం అనేటటువంటిది ఈరోజు అనేక రకాలుగా మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ చెప్పాడు, the magnetic field inside the body forms the basis of the obtaining the images of different body parts. శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని కూడా తీసి నీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. This done using a technique called magnetic resonance imaging. అండర్లైన్ చేసుకోవాలి. MRI. Analysis of these images help in medical diagnosis. The best one ఇప్పుడు శరీరంలో ఏ చిన్న భాగంలో డిఫెక్ట్ ఉన్నా కూడా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమంటే ఎంఆర్ఐ స్కాన్ మనం తీసుకుంటే మనకు స్పష్టంగా ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలియజేస్తుంది. అది కూడా మీరు డైలీ లైఫ్లో తెలుసుకోవాలి. నెక్స్ట్, డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. డొమెస్టిక్ మీన్స్, డొమెస్టిక్ అంటే గృహాలలో, ఇన్ అవర్ హోమ్స్.